ఎక్స్క్యూజ్ మీ, ఇదేంటండి? ఇది కూరగాయల నారు అంటే దేనికి యూజ్ చేస్తారు? ఇంట్లో మన మిద్దె తోటలో ఉపయోగించుకోవచ్చు. మిద్దె తోటలో ఉపయోగించవచ్చా? అంటే ఎలా ఉపయోగిస్తారంటే జనరల్గా పెట్టేసుకోవడమే డైరెక్ట్గా. ఒక మొక్క ఉంటుంది, ఓకే, పాట్లో పెట్టేసుకోవడం. సో ఇక్కడ కూరగాయల నారులు అన్నీ ఉన్నాయండి. అండ్ ఫ్లవర్ చెట్స్ కూడా ఉన్నాయి. టమాటో, పాలకూర, పచ్చిమిర్చి, బంతి చెట్టు. అండ్ వాట్ ఈస్ దిస్? ఇదేంటండి? తోటకూర, బజ్జి మిర్చి, లైక్ షిమ్లా మిర్చి అంటారు కదండి. సో అలాంటి చెట్టు కూడా ఉంది ఇక్కడ. ఎంతండి ప్రైస్? 10 రూపీస్. ఓన్లీ ఫర్ 10 రూపీస్. ఓకే, ఒక నార్ వచ్చేసి 10 రూపీస్కి మీకు అవైలబుల్ ఉందండి. అండ్ ఈ సీడ్స్ అన్నీ కూడా న్యాచురల్ సీడ్స్ అన్నీ కూడా మీకు 10 రూపీస్ అండ్ 20 రూపీస్లో ఉన్నాయి. అన్ని రకాల సీడ్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. కౌడంగ్ కూడా అవైలబుల్ ఉంది. సో కౌడంగ్ వచ్చేసి 40 రూపీస్ కేజీ అండి. అండ్ బోన్ మిల్ కూడా ఉంది మీకు 180 రూపీస్ అండ్ 120 రూపీస్. ఆఫర్ ప్రైజెస్ 120, నార్మల్ ప్రైస్ వచ్చేసి మీకు 180 రూపీస్. సో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా తక్కువ రేంజ్లో కనిపిస్తున్నాయండి. అండ్ దిస్ ఈజ్ కోకోపిట్. యాక్చువల్గా 50 రూపీస్ పర్ కేజీ, కానీ ఎగ్జిబిషన్ ప్రైస్ వచ్చేసి ఆఫర్లో 30 రూపీస్ కేజీ. వర్మీ కంపోజ్ 1 కేజీ ఉంది 50 రూపీస్. ఆఫర్ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ అవైలబుల్ ఉంది. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే అన్ని రకాల కంపోజ్లు మీకు కనిపిస్తున్నాయి. అండ్ దిస్ ఈజ్ ఏంటండి? ఇది పెర్లైట్ అంతా 300 గ్రామ్స్ 125 రూపీస్. ఆఫర్ ప్రైస్ వచ్చేసి 60 రూపీస్. అండ్ చూడండి, వర్మీ ప్లేట్ అండ్ ఆర్గానిక్ మాన్యూర్ కూడా ఉంది. ఎంతండి ఆర్గానిక్ మాన్యూర్? 80 రూపీస్ పర్ కేజీ. ఆఫర్ ప్రైస్ వచ్చేసి 125 రూపీస్. ఓకే, 125 రూపీస్ మాన్యూర్ పర్ కేజీ. 80 రూపీస్ వచ్చేసి ఆఫర్ ప్రైస్. కంపోజ్డ్ మేకర్ కూడా ఉందంట. హాఫ్ కేజీ వచ్చి 100 రూపీస్. హాఫ్ కేజీ 100 రూపీస్ అండి. ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉన్నాయండి నీకు ఇక్కడ. ఆయిల్ కేక్ కూడా అవైలబుల్ ఉంది. 1 కేజీ వచ్చేసి 150 రూపీస్. ఆఫర్ ప్రైస్ వచ్చేసి 130 రూపీస్. అండ్ హ్యూమిక్ గ్రాన్యువల్స్ కూడా ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 340. ఆఫర్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్. రోజ్ మిక్స్ కూడా ఉంది. 75 రూపీస్. ఆఫర్ ప్రైస్ ఇస్ ఆల్సో 70 రూపీస్. అండ్ మీకు దీంట్లో ఇప్సియన్ సాల్ట్ వచ్చేసి 500 గ్రామ్స్ 130 రూపీస్. ఆఫర్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్. 1 కేజీ 250 అండ్ 150. అండ్ దీంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయనుకుంటా ఐ థింక్. సో మీరు అది చూసుకొని మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే లాస్ట్లో నేను నంబర్ అప్లై చేస్తాను. సో మీరు కాల్ చేసుకోవచ్చు. ఏంటండి ఇది? సీవీడ్ గ్రాన్యువల్స్ అంతా. ఇది దేనికి యూస్ చేస్తారు? ఓకే, ఫ్లవర్స్ బాగా పండటానికి ఇది యూస్ చేస్తారంట. దీని ప్రైస్ ఎంత అండి? 250 రూపీస్ పర్ కేజీ. ఆఫర్ ప్రైస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మీకు 340 రూపీస్. చూడండి ఇక్కడ. సో సారీ, 340 రూపీస్ నార్మల్ ప్రైస్. ఆఫర్ ప్రైస్ వచ్చేసి 250 రూపీస్. అండ్ ట్రైకోడర్మా, ఇది దేనికి యూస్ చేస్తారండి? సీడ్స్ని జర్మినేషన్ చేసేటప్పుడు ట్రైకోడర్మా. ఓకే, దీన్ని కూడా ఒక టైప్ ఆఫ్ పౌడర్ అంటారు, ట్రైకోడర్మా అని చెప్పేసి. సీడ్స్ తర్వాత జర్మినేషన్ చేసేటప్పుడు మట్టిలో కలిపి పెట్టడానికి చాలా బాగుంటుందని చెప్తున్నారు. సో మీకు ఇక్కడ ఆర్గానిక్ హనీ అండ్ కోకోనట్ ఆయిల్ అండ్ సమ్ మోర్ గ్రీన్ హోమ్ ఆర్గానిక్ లిక్విడ్స్ ఏమేమో ఉన్నాయి.
సో చూడండి, అండ్ కోకో బ్రిక్ కూడా ఉంది. 250 రూపీస్ 5 kgs. ఆఫర్ ప్రైస్ వచ్చేసి 170 రూపీస్కి 170 అండి 5 kgsకి. సో నేను ఇక్కడ అన్ని స్టాల్స్ తిరిగాను. ఈ స్టాల్లో నాకు కోకోపీట్ ప్రైస్ 5 kgs 170 రూపీస్ అనేది చాలా తక్కువగా కనిపించింది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు దీనికి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇదేంటండి పారాసైట్ అండ్ ఫంగిసైడ్, ఐ థింక్ ఇది సమ్. సో ఇది వచ్చేసి మీకు ఫంగస్ కానీ మీరు ఒకసారి చెప్పండి. దిస్ ఈజ్ ఫర్ ఆల్ ఫంగల్ డిసీజెస్ అండి. ఎనీ లీఫ్ స్పాట్స్ కానీ, ఫ్రూట్ స్పాట్స్ కానీ, వెజిటబుల్స్ మీద స్పాట్స్ కానీ, మీకు లీఫీ వెజిటబుల్స్ ఉంటాయి కదా, వాటి మీద వచ్చే స్పాట్స్ కానీ, తర్వాత మొక్కలు ఎండిపోతూ ఉంటాయి, పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి, వాటన్నిటికీ కూడా బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ డిసీజ్ కంట్రోల్ చేస్తుంది. ఓకే, పెద్ద కథే ఉంది. సో విన్నారు కదండి, అన్నిటికీ ఉపయోగపడుతుందంట. ఫంగస్ ఎంఆర్పి ఆఫ్ 120 రూపీస్ అండ్ ది ఆఫర్ ప్రైస్ 60 రూపీస్ ఓన్లీ. ఓకే, దీని ఎంఆర్పి వచ్చేసి 120 రూపీస్, ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 60 రూపీస్కి అవైలబుల్లో ఉంది. ఇది కూడా నేను ఏ షాప్లో చూడలేదు, ఓన్లీ ఫర్ 60 రూపీస్. సో ఫంగస్ వచ్చే చెట్లు పాడైపోతూ ఉంటాయి కదా, వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దిస్ వన్ ఈజ్ ఫ్లవర్ కంట్రోల్, ఫ్లవర్ బూస్టర్. వాట్ అండి? ఫ్లవర్ బూస్టర్. ఓకే, ఏదైనా కూడా జనరల్గా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుందండి. జనరల్గా కూడా న్యూట్రిన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో మీరు అనుకున్న చెట్టుకి అనుకున్న ఫ్లవర్స్ రాకపోయినా, అనుకున్న కాయలు రాకపోయినా, వెజిటబుల్స్ కానీ ఎక్కువ రాలేవు, కొన్నిసార్లు లీఫీ వెజిటబుల్స్ మెత్తగా రావు, పొడుగ్గా రావు, వెడల్పుగా రావు. అవన్నీ కూడా దట్ గ్రోత్ మీకు ఇమ్యూనిటీ డెవలప్ చేసి గ్రోత్ బాగా రావడానికి యూజ్ అవుతుందండి. ఓకే, అన్ని మొక్కలకి వాడచ్చు. ఇది కూడా మీరు వెజిటబుల్స్ కి వాడచ్చు, ఫ్రూట్స్ కి వాడచ్చు, అండ్ ఫ్లవర్స్ కి కూడా వాడచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి యూజ్ చేయొచ్చు? ఇది ఎవ్రీ 10 days కి ఒకసారి స్ప్రే చేసుకుంటే మంచిదండి. ఎవ్రీ 10 days కి ఒకసారి వాడచ్చు. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఎట్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఆఫ్ 50 రూపీస్. ఇది కూడా 50 రూపీస్ అండి యాక్చువల్గా. సో ఎంఆర్పి వచ్చేసి 125 రూపీస్, ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 50 రూపీస్. సో దీన్ని నేను టోటల్ ఆల్ ఓవర్ మొత్తం లాస్ట్కి నంబర్ మీకు అప్లై చేస్తాను. సో మీరు ఆ నంబర్ని చూసి మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ చేసుకోగలుగుతారు. హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందంట. అండ్ దిస్ ఈస్ ద ఆర్గానిక్ కిట్. ఆర్గానిక్ కిట్. ఆర్గానిక్ కిట్ అంటే దిస్ ఈస్ ద హోల్ కిట్ యాక్చువల్లీ. ఆర్గానిక్ కిట్ అంట. సో దేనికి యూస్ చేయొచ్చండి ఇది? కిట్ కన్సిస్ట్ ఆఫ్ 4 items మేడం. ఓకే, చెప్పండి. The first one is this one granules, humic granules, which is for root system. ఓకే, రూట్ సిస్టమ్ డెవలప్ అవడానికి, రూట్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవడానికి ఇది యూస్ చేస్తాము. ఓకే. అండ్ సెకండ్ వన్ ఈస్ దిస్ ఈస్ డిసీజ్ కంట్రోల్. ఓకే. ఫంగల్, బ్యాక్టీరియల్ అండ్ వైరల్ కంట్రోల్ డిసీజ్ ఓకే, ఏమున్నా కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే. దిస్ ఈస్ ద పెస్ట్ కంట్రోల్. అంటే మీకు మీలీ బగ్స్ కానీ, పేనుబంక కానీ, పెద్ద పురుగు కానీ, చిన్న పురుగు కానీ ఏది ఉన్నా కూడా పెస్ట్ కంట్రోల్ అండి. చాలా మందికి డౌట్స్ ఏంటంటే మీలీ బగ్స్ వస్తున్నాయి, ఏం వాడాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఆ మీల్ బగ్స్ కి ఇది వాడితే ఎన్ని రోజులలో రిజల్ట్ ఉంటుంది మీకు? అంటే రిజల్ట్ అనేది 2 days లో కనిపిస్తుంది అండి. ఓకే, 2 days లోనే కనిపిస్తుంది రిజల్ట్. బట్ వాడిన తర్వాత మళ్ళీ ఒక 10 days కి మళ్ళీ స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా. అప్పుడు ఏమైతుందంటే మళ్ళీ రిటర్న్ ఎంబడే రావండి. ఇప్పుడు నాకు ఒక డౌట్, కస్టమర్స్ కానీ కాదు, ఇప్పుడు జనరల్ గా మనము చెట్లు పెరిగిన తర్వాత ఆకుల కింద కూడా లైట్ గా తెల్ల తెల్లగా వస్తుంటుంది. అది బ్యాక్టీరియా లేకపోతే ఏంటో నాకు ఐడియా లేదు. తెల్లగా అంటే మీకు ఒక సన్న పొరలాగా లైన్ లాగా వస్తేనేమో అది ఫంగల్ డిసీజ్ అండి. ఓకే, లేదు అది ఇట్లా డాట్స్ గా వచ్చేస్తుంటుంది. డాట్స్ వస్తే అది ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ ఎపిడ్స్ అండ్ జాసిడ్స్ అంటారు వాటిని. అవి ఏం చేస్తాయంటే రసం పీల్చేస్తాయండి. ఓహో, దానివల్ల చెట్టుకి ఏమీ ప్రాబ్లం ఉండదా? చెట్టు అంటే లీఫీ వెజిటబుల్స్ మనం తింటే అవి ఇట్లా ముడత. నో, నాట్ ఫర్ లీఫీ వెజిటేబుల్స్ అంటే తినే ఐటమ్స్ కాదు, నార్మల్గా ఫ్లవర్స్ అవి ఇవి ఉంటాయి కదా ఇంట్లో, షో చెట్స్. సో అలాంటి వాటికి వస్తూ ఉంటుంది అలా. ఎక్కువగా లైట్గా ఉంటే ప్రాబ్లం ఏం లేదు మేడం. ఎక్కువగా ఉంటే మాత్రం యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎక్కువగా మందారం చెట్టుకు వస్తూ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మొక్కను పెరగనీయం మేడం. పెరగనీయకుండా మొక్క యొక్క గ్రోత్ ని రెగ్యులేట్ చేసేస్తాయి. ఓకే, మొక్కను పెరగనీయం అనమాట. సో మనం వెంటనే తీసేస్తే మొక్క హెల్తీగా పెరుగుతుంది. అంటే ఆకులు తీయొచ్చు, కానీ ఈ మీరు చూపించే లిక్విడ్ దానికి వాడచ్చు అని అంటున్నాను. అబ్సల్యూట్లీ వాడచ్చు. ఓకే, మందార చెట్టుకు వాడచ్చు, మల్లె చెట్లకు వాడచ్చు.
ఓకే. ఎనీ మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఫ్లవర్స్ కానీ వెజిటబుల్స్ కానీ పువ్వులు రావడానికి కూడా అవకాశం ఉంటుందా? పువ్వులు రావడానికి కూడా అవకాశం మళ్ళీ ఉంటుందా? మనం బూస్టర్ ఇస్తున్నాం, కిట్ లోనే మనం ఇది ఇస్తున్నాం మేడం. ఓకే, కిట్ లోనే ఏమేమి ఉన్నాయి? 4-5 ఐటమ్స్. మీరు చూపించిన బూస్టర్ కిట్ లో కూడా ఉంటుంది. ఓకే, బూస్టర్ కిట్ లో మీకు 4 ఐటమ్స్ ఇదొక్కటి అవైలబుల్ ఉంది. 2, 3 and 4. This is same. No. Both are different. So 4 items ఉంటాయి. కిట్ ఎంత అండి ప్రైస్? కిట్ ఇస్ at 700 రూపీస్. కిట్ వచ్చేసి మీకు 700 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఆఫర్ ప్రైస్ 700 మేడం. ఆఫర్ ప్రైస్ 700 అంట. ఎంఆర్పి 1100. ఎంఆర్పి వచ్చేసి 1100 రూపీస్. సో చూడండి, మీకు నచ్చితే బెటర్ లక్. అవి దీంట్లో ఉండేవే మేడం, కిట్ లో ఉండేవే అవన్నీ. ఓకే, స్ప్రే ఇది దేనికి యూస్ చేస్తా? వచ్చిన చిన్న చెట్టులుగా నారుకండి, ఓన్లీ నారుకేనా? నారు వేసుకోవచ్చు దీంట్లో. ఓకే, అక్కడ ఉంది కదా. ఎంత అండి ఇది? 30 రూపీస్. ఎన్ని చెట్లు పడతాయి ఇందులో నారులు? నియర్లీ 100 పడతాయి. ఓకే, ఇది నారు వేసుకోవడానికి ట్రే అండి. ఓన్లీ ఫర్ 30 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓన్లీ ఇది ఎగ్జిబిషన్ స్టాల్ ప్రైజా అండి, లేకపోతే ఎగ్జిబిషన్ ఆఫర్ ప్రైజా అండి? ఓకే, ఎగ్జిబిషన్ ఆఫర్ ప్రైస్లో ఓన్లీ 30 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇది నారు వేసుకునే ట్రే కూడా నేను ఎక్కడ ఏ స్టాల్లో చూడలేదు. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవన్నీ నారులా అండి? ఓకే, అండ్ ఇదంతా వర్మీ కంపోజ్ అవన్నీ మెటీరియల్ మేడం. ఓకే, ఇదంతా కూడా ఎగ్జిబిషన్లో మీకు స్టాక్ అవైలబుల్గా ఉంది. చాలా స్టాక్తో వచ్చారు వీళ్ళు. సో వీళ్ళ ఊరు వచ్చేసి యాక్చువల్గా వాడ నుంచి వచ్చారండి ఈ స్టాక్ అంతా తీసుకొని ఎగ్జిబిషన్ పెట్టడానికి. సో చూడండి, చూసారు కదండి, ఫుల్ ఆఫ్ స్టాక్తో అవైలబుల్ ఉన్నారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? నా పేరు మురళీ కుమార్ అండి, విజయవాడ. ఓకే, గ్రీన్ హోమ్ ఆర్గానిక్స్ అని మేము గత 5-6 సంవత్సరాల నుంచి హోమ్ ఆర్గానిక్స్ అనే పేరుతో ఈ సేంద్రియ ఎరువులు, దీనికి సంబంధించిన మొత్తం ఎరువులు తయారు చేస్తున్నామండి. అయితే మా దగ్గర అన్ని రకాల సేంద్రియ ఎరువులు ఉంటాయి. అంటే ఆవు పేడ దగ్గర నుంచి గొర్రెల ఎరువు, ఆవు పేడ, అలాగే జీవామృతం, వేస్ట్ డీకంపోజరు, తర్వాత వేప పిండి, ఆముదం పిండి, మస్టర్డ్ కేకు మొదలైన అన్ని రకాల ఆయిల్ కేక్స్తో చేసినటువంటి సేంద్రియ ఎరువులు, అలాగే మనకి ఈ సేంద్రియ ఎరువులతో తయారు చేసినవి అన్ని రకాలు దొరుకుతాయి. దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అందరూ కూడా టెర్రస్ గార్డెన్లు పెట్టాలని, ఇంట్లోనే మొక్కలు పెంచుకోవాలని ఒక కోరికతో ఉన్నారు. వాళ్ళకి ఎలా పెంచుకోవాలి ఏంటి, మొక్కలైతే తీసుకెళ్తారు కానీ తీరా వెళ్ళేటప్పటికీ అవి పోషణ చేతగాక చాలా వరకు వాళ్ళు పాపం నిరాశ చెందుతూ ఉంటారు. ఇంటి దగ్గర సేంద్రియ ఎరువులతోటి మనకున్న ప్లేసులో మనం మొక్కలు మెయిన్ ఆర్గానిక్ తోటి కూరగాయలు పండించుకున్నట్టయితే మనకి కెమికల్తో పండించే కూరగాయలు తినకుండా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. ఇంట్లో ఈ మొక్కల వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మంచిగా ఆనందంగా కూడా ఉంటుంది. అందుకని ఈ టెర్రస్ గార్డెన్కి సంబంధించి కానీ అన్నీ ఏదైనా సలహాలు, సంప్రదింపులు, ఏదైనా మీకు సర్వీస్ కావాలన్నా కూడా మేము ఇస్తాం. యాక్చువల్గా బేస్ వచ్చి విజయవాడ, అయితే ఇక్కడ హైదరాబాద్లో ఎగ్జిబిషన్ పెట్టాం. హైదరాబాద్లో పోయిన సంవత్సరం కూడా ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టాం. హైదరాబాద్ నుంచి తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఫోన్లు చేసి మాకు ఎలా సప్లై చేస్తారు హైదరాబాద్ అని అంటే కొంతమంది మేము డైరెక్ట్గా పంపించాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే ఇక్కడ జానకి సృజన అని మా డాక్టర్, ఈవిడ ఇక్కడ వనస్థలిపురంలో ఉంటుంది. ఈ వనస్థలిపురం అడ్రస్లో కూడా అన్ని మా ప్రోడక్ట్లన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అందరికీ కూడా మేము సప్లై చేయగలుగుతాం, డోర్ డెలివరీ పంపించగలుగుతాం, సర్వీస్ చేయగలుగుతాం. గార్డెనింగ్స్ చూడటం కానీ, ఏమన్నా సజెషన్స్ ఇవ్వటం కానీ, ఏమన్నా మొక్కలు బాగాలేకపోతే ఎలా చేయాలి ఏంటి అనేది కూడా అన్ని సర్వీస్. ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ కానీ ఎవరైనా పెట్టుకోవాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి.
హైదరాబాద్లో. చేస్తే మేము వచ్చి చూసి అక్కడ ఉన్న ప్లేస్ను బట్టి మీకు అతి తక్కువ ఖర్చుతోటి అంటే ఒక 4-5 వేల దగ్గర నుంచి మేము దాన్ని టెర్రస్ గార్డెన్ మీకు చేసి చూపెట్టగలుగుతాం. మీ ఇంట్లో సొంతంగా మీరు ఆర్గానిక్ తోటి కూరగాయలు పండించుకొని హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ అండి మురళి గారు, ఇంత మంచి విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మీరు చెప్పిన విషయాలన్నీ అందరికీ ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ దిన్ ఛానల్.